సేవలు అందిస్తున్న లక్ష్య సంకల్ప ట్రస్ట్ నిర్వాహకులు అక్కాతమ్ముళ్లు రాజశేఖర్ రెడ్డి, సాధనారెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరయ్యారు. పేదలకు అన్నం వడ్డించారు. నీలోఫర్ హాస్పిటల్లో ప్రసవించిన తల్లులు బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరైనా చేరి అక్కడ కాని కేసులు కూడా నీలోఫర్కి వస్తాయి. ఇంత ప్రఖ్యాతి కలిగిన నీలోఫర్ హాస్పిటల్ ఇది. ఇక్కడ అంత గ్రామాల నుంచి వచ్చే నిరుపేదలైన పేషెంట్లు అంతా ఇక్కడికి వస్తారు. వాళ్లకు సేవ చేయడానికి వాళ్ళ కుటుంబీకులు వస్తారు. వీళ్ళు ఒక ట్రస్ట్ పేరు మీద చాలా కాలం నుంచి అన్నదానం చేస్తున్నారు. నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఈ రోజు చేయాలని, లాంఛనంగా ఇక్కడ ప్రారంభించాలనే అభిప్రాయంతో ఇక్కడ ఈ రోజు మొదలు పెట్టిండ్రు. అన్నదానం అన్నిటికంటే గొప్పదానం. ఇది నిజంగా డబ్బున్న వాళ్ళకు కూడా అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ పనిని వీళ్ళిద్దరు కూడా, తమ్ముడు అక్క ఇద్దరు కూడా కలిసి కార్యక్రమం చేస్తున్నారు. మీడియా ద్వారా అమ్మ మీరు చేసే కార్యక్రమం పేదవాళ్ళకు మంచి పని చేస్తున్నారు. ప్రతి మనిషి ఈ హాస్పిటల్ కానీ వేరే ఏ హాస్పిటల్ కానీ వస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అరే మాకు ఒక కొంచెం అన్నం దొరికితే చాలు, కొన్ని నీళ్లు దొరికితే చాలు అంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఇన్ని పంచపద్మ పరమాణాక్షరి ఇవన్నీ పెడితే, మేము ఈ రోజు ఒక 7-8 కర్రీలు పెట్టినాము. వాడు ప్రతి ఒక్కడు అనుకుంటాడు, అరే మేము ఇది తింటే బాగుంటది కదా, ఇవన్నీ మాకు ఉంటే బాగుంటది కదా. వానికి ఆ ఫీలింగ్ రావద్దు. ఈ రోజు వాళ్ళ భర్తను భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త తీసుకొని వస్తాడు, లోపల ఉంటది, వాడు బయటికి వెళ్ళగొడతారు, వాడికి తిండి దొరకదు, పైసలు లేవు. ఇలా చేస్తే వాడికి అది గుర్తు రాదు, ఆ థాట్ అనేది రాదు, అది ఎందుకు ఈ బతుకు అనే అర్థం రాదు. సో వాడు ఈ రోజు ఇక్కడ తినేసి మళ్ళీ రేపు ఇంత పార్సల్ తీసుకొని భార్యకు తినిపిస్తాడు. ఇద్దరు ప్రాణాలు జీవం రాబోతున్న తనకు కూడా బాగుంటదని చెప్పేసి ఈ కార్యక్రమంలో 6 సంవత్సరాలు చేయడం జరిగింది. ఉస్మానియా దగ్గర చాలా దగ్గర చేయడం జరుగుతుంది. ఇంకోటి మనుషులకే కాదు, కుక్కలకు కూడా, ఆవులకు కూడా, దాంతో పాటు మూగజీవుల వారన్నిటికీ, ఆర్ఫనేజ్ లో చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి 12 సంవత్సరాలు దాటినాక వాళ్ళకి పీరియడ్స్ వస్తాయి. వాళ్ళకి ఒక శానిటరీ ప్యాడ్స్ కూడా దొరకవు సరిగ్గా. వాళ్ళకి ఆ శానిటరీ ప్యాడ్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి మనిషి